స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానమునందు అంగరంగ వైభవంగా చండీ హోమం నిర్వహించారు. చండీ హోమం వాసవి కన్యకా పరమేశ్వరి ప్రధాన అర్చకులు శ్రీ పీఠం గురువర్యులు లలిత శివకుమార్ స్వామి ఆధ్వర్యంలో చండీ హోమాన్ని ఏర్పాటు చేయటం లోక కళ్యాణార్థం సుఖసంపదలు ఐశ్వర్యం సంతానం తదితర అభివృద్ధి చేకూరాలని ఈ హోమాన్ని ఏర్పాటు చేసినట్లు శ్రీపీఠం గురువర్యులు లలితా శివకుమార్ స్వామి మీడియాతో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దాదాపు 50 మంది శ్రీపీఠం సభ్యులు పాల్గొన్నారు. గోత్రనామాలతో చండీ హోమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యాలు సుఖసంపదలు కలగాలని మనసారా కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు కలగాలని దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. హోమం పూర్తయినంతరం అన్న ప్రసాదన్న కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో శ్రీపీఠం ఇటువంటి మహత్తర కార్యక్రమాలు మరి ఎన్నో జరగాలని లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కావున ఆసక్తి కలవారు శ్రీపీఠంలో సభ్యులుగా చేరవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీపీఠం సభ్యులు వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం భక్తులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు. వాసవి కన్యకాపుర దేవస్థానం సోమస్పేట శ్రీపేట గురువర్యులు లలితా శివకుమార్ స్వామి మాట్లాడింది. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు చండీ హోమం చేస్తున్నాం. ప్రతి నెల చండీ హోమం చేస్తుంటాము, ప్రతి మాసంలో రుద్రాభిషేకం చేస్తుంటాము. ఇది కాకుండా ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు సాయంకాలం నాడు గురువు గారికి సాయంకాలం శ్రీపీఠం సభ్యులచే పాద పూజ ఉంటుంది. శ్రీపీఠం సభ్యులందరూ వచ్చి పాద సేవ చేసుకోవాలని కోరుచున్నాము. ఇది కాకుండా మొన్న సువాసిని పూజ చేసాము. 1000 మందికి చీరలు జాకెట్లు ఇచ్చి సువాసిని పూజ 1,10 లక్షల లలితా సహస్రనామ పారాయణ పూర్తి చేసాము. దాని తర్వాత ఆ కార్యక్రమం మళ్ళీ 2 కోట్ల లలితా సహస్రనామం ప్రారంభించాము. అది ఎప్పుడైతే అప్పుడు మళ్ళీ 2000 మందికి శారీలు పెడతాము నెక్స్ట్ నెలకి. ఇది కాకుండా వచ్చే సంవత్సరము మే నెలలో నైమిషారణలో దజీచ మహాముని ఆశ్రమంలో హోమం ఉంటుంది. నైమిషారణలో కాశీ దగ్గర అక్కడ సహస్రనామం కోటి కంప్లీట్ అయింది. లలితా విశ్వాసనామం అక్కడ పోయేసి మే నెలలోకి వెళ్ళి అక్కడ సహస్రనామం చేసుకుని వస్తాము. ఇది ఆధ్యాత్మిక సేవా సంస్థ, భక్తి సేవలు చేయడం, భక్తి కార్యక్రమాలు చేయడం అనేది ఈ పీఠం యొక్క ముఖ్య ఉద్దేశము. ప్రజలను చైతన్యం చేయడం, ఈ యొక్క 5వ తత్వంలో అందరినీ ఒక
స్టూడెంట్ లాగా అందరూ తీర్చిదిద్దడముగా మా బాధ్యత. అందరికీ ఈ యొక్క భక్తిని నేర్పించడం, భక్తిని అలవాటు చేయడం అనేది చేస్తున్నాము. శ్రీపేట ప్రతి ఒక్కరూ చేరాల్సిందిగా